అల్లు అర్జున్ పై ఎమ్మెల్యే భూపతి రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. వేషాలు వేసుకుని బ్రతకడానికి వచ్చారంటూ పరుష పదజాలంతో బన్నీపై ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిపై కామెంట్లు చేస్తే అల్లు అర్జున్ సినిమాలను తెలంగాణలో ఆడనివ్వబోమంటూ వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ సినీ ఫీల్డ్కి వ్యతిరేకం కాదు, కానీ ఆ రోజు ఒక అమాయకురాలైన ఒక తల్లి రేవతి ఆమె చనిపోయి వాళ్ళ కొడుకు తేజ కూడా మరి వాళ్ళ బ్రెయిన్ డెత్తోని హాస్పిటల్లో ఉంటే వాళ్ళని ఎవరు పలకరించకుండా మరి ఒక వ్యక్తి చేయబట్టి చనిపోయిందని చెప్పి ఒక హీరో మన పోలీస్ స్టేషన్ తీసుకొని పోతే అందరు పలకరిస్తున్నారు. మరి ఇది మానవత దృక్పథం కాదు, ఇది మానవతకు వ్యతిరేకంగా ఉంది. మరి మన ప్రజలకు జవాబుదారీగా ప్రభుత్వం ఉండాలి కాబట్టి మరి ఈయన ఇంకా హీరో అని చెప్పి మరి A11గా పెట్టింది. దాన్ని ఆయన వక్రీకరించి నేనేదో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. మేము చెప్తా ఉన్నాము, అల్లు అరవింద్ జాగ్రత్త, నువ్వు ఓన్లీ వేషాలు పగటి వేషాలు వేసుకొని మరొక చెత్త సినిమా తీసినాం. అదే మన పుష్ప అంటే ఏంది, మన సామాజిక అంటే సమాజాన్ని బాగుపరిచే సినిమా, అది ఒక స్మగ్లర్ సినిమా. అది ఎర్రచందన అమ్ముకోవడానికి నువ్వు చేసిన దందలని చూపించినావు. నువ్వు మా ముఖ్యమంత్రి మాట్లాడితే ఖబర్దార్, నువ్వు ఆంధ్రోడివి, ఆంధ్రోడ్లాగానే ఉండి ఇక్కడ బతకడానికి వచ్చినావు. నేను ఒక ఎమ్మెల్యేగా, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేగా మాట్లాడుతూ ఉన్నాను. ఇవాళ మీకు ఇచ్చిన గౌరవాన్ని ఉంచి ఇక్కడ వ్యాపారం చేసుకోండి, కానీ మా ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడినా ఇంకేదో నీకు ఉన్నది ఉందా? నువ్వు పగటి వేసేవాడివి, డబ్బులు ఖర్చు పెట్టి డబ్బులు సంపాదించుకునే వ్యాపారస్తుడి, నువ్వు ఈ సమాజానికి ఏం చేసావు? నీ గౌరవం ఇవ్వాలి. ఇవాళ చనిపోయిన వ్యక్తిని పరామర్శించే పరిస్థితుల్లో లేవు. ఇంకా ఇవాళ మా ముఖ్యమంత్రి మీద మాట్లాడితే మాత్రం ఖబర్దార్, ఇంకా రాబోయే కాలంలో మీ సినిమాలు కూడా తెలంగాణ ఆడనీయం. నేను తమాషా చేస్తారా? ఇక్కడ బతకడానికి వచ్చారు, మీరు వ్యాపారం చేసుకొని బతకండి అంతే.